Please do subscribe to Prajabheri News Channel. అంత కంపెనీ దగ్గర నెలకు ₹1 కడతారా మీరు? నెలకు ₹1 కూడా కట్టరు మీరు ఎవరు? కట్టారా? కట్టరు. కట్టకుండా మరి ఆ $1 మిలియన్ కంపెనీ ఎట్లా నడుస్తుందంటే మీరు దానికి ప్రోడక్ట్, అది మీ ప్రోడక్ట్ కాదు. ఇది ఒకటి గమనించుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డాటా, ఏదైతే డాటా ఉందో, మీ ఫోన్ నెంబర్ కానీ, మీ అడ్రస్ కానీ, మీ దగ్గర కానీ, మీ డీటెయిల్స్ కానీ, మీకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కానీ అవన్నీ స్టోర్ చేసుకుంటుంది. అది అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి అమ్ముకుంటుంది. ఇది సుందర్ పిచ్చయ్య గారికి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పారు. ఒక ఆయన అడుగుతాడు, ఒక జడ్జి గారు అడుగుతారు ఇదే విషయంలో, నేను ఇక్కడ ఫోన్ పట్టుకొని కూర్చున్నాను, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుందా అని అడుగుతాను. అడిగితే అది కొన్ని ఆప్షన్స్ బట్టి ఉంటుంది సార్, మేము అది ఇది చెప్పలేము అంటాడు. అట్లా చెప్పలేమని అడిగితే చెప్తారు, దాని విషయం అని చెప్తారు కదా. అప్పుడు ఏం చెప్పలేరు అని చెప్పాలంటే ఎంపీసీ గారు మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. అట్లా అనమాట. ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న డాటా ఆన్లైన్ క్రౌడ్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఒకసారి మనం ఆన్లైన్లో ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో ఒక చుక్క పెడితే, డాట్ పెడితే అది డాటా అవుతుందా? 100% డాటా అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఏ టైంలో పెట్టారు, ఐపీ నెంబర్ ఎంత, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడి డేట్ ఆఫ్ బర్త్, వాడి డీటెయిల్స్ అని ఒక 96 రకాల డీటెయిల్స్ తీసుకుంటుంది ఒక డాట్ పెడితే. 96 టైమ్స్. అది మనకి తెలియదు. ఈ ఫేస్బుక్ ఇంతగానో రికార్డ్ చేస్తుందని చెప్పి తెలియదు అనమాట. ఈ డేటా అనేది మొత్తం అన్నిటికీ అమ్మేసుకుంటుంది. అన్నిటికీ అమ్మేసుకొని మనని ప్రోడక్ట్ లాగా యూజ్ చేస్తారు. అది ఇండియాకి సంబంధించి గూగుల్ ఏం లేదు, మొత్తం మన ప్రపంచానికి సంబంధించి గూగుల్ అంతా ఒక దగ్గర ఉంది. ఇండియా వాళ్ళకి ఇండియాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, వేరే దేశం వాళ్ళకి వేరే దేశం సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి అన్నమాట. ప్రతి వాళ్ళు మీరు ఒక ఫోన్ తీసుకొని ఆ ఫోన్ చేతిలో పంపుకొని ఎక్కడికన్నా వెళ్తే అది మిమ్మల్ని ట్రాక్ చేస్తే ఒక గీత గీస్తుంది. ఇక్కడ నుంచి కోర్టు నుంచి సిపి ఆఫీస్కి వెళ్ళాడు, సిపి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాడు, ఇంటి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాడని ఒక గీత గీస్తుంది. అది కరెక్ట్గా టాలెంట్ వాళ్ళు ఎవరైనా సరే తీసుకొని చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడైనా సరే ఎవరైనా అఫెండర్స్ ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తాం, ఫోన్ తీసుకొని చూస్తాం. చూసినప్పుడు ఏం తెలుస్తుంది, అలానే వ్యక్తి ఈ టైంలో ఇక్కడ ఉన్నాడా లేదని చూస్తాం కదా. చూస్తామా లేదా? చాలా మంది చూస్తారు, మా సార్ సార్లు చూస్తారు అనమాట. ఈ టైంలో ఇక్కడ సీన్ ఇక్కడ ఇట్లా లొకేషన్ వచ్చింది, ఇట్లా వచ్చిందంటే సార్ ఇది ఇట్లా స్క్రీన్ షాట్ చేయండి, లేకపోతే ఇది చేయండి సార్, వాళ్ళ యూజువల్ అయితే అవుతుంది అని చెప్తాం మనం. అదే కాదు సార్. అట్లనే మన దగ్గర ఉన్న డాటా ప్రతిదీ వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు మేడం గారు చెప్పారు, నేను ఒక షాపింగ్ చేస్తాను, ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాను, షాపింగ్ చేస్తున్నట్టు ఇట్లా మెసేజ్ వచ్చింది అని చెప్పేసి. ఆన్లైన్లో షాపింగ్ అంటే మన దగ్గర డాటా లీక్ కాకపోవచ్చు. మన దగ్గర ఉన్న డాటా ఏదైతే షాపింగ్ దగ్గర ఉంటామో, ఫ్లిప్కార్ట్ వాడి దగ్గర, లేకపోతే గూగుల్ వాడి దగ్గర, లేకపోతే అమెజాన్ వాడి దగ్గర, వాటి దగ్గర డాటా బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ డేటా బ్రీచ్ అవడం వల్ల ఏమవుతుందంటే, వాడు ఎవరైతే బ్రీచ్ చేశాడో వాడు వేరే వాళ్ళకి డార్క్ వెబ్లో అమ్ముకుంటాం. డార్క్ వెబ్లో అమ్ముకుంటే వాడికి డబ్బులు వస్తాయి అన్నమాట. డార్క్ వెబ్లో అమ్మితే ఇప్పుడు ఎవరైనా సరే కొన్ని డాటా కావాలంటే డార్క్ వెబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అది పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో వస్తుంది, ఎక్సెల్లో కావాలంటే ఎక్సెల్లో వస్తుంది. మనందరి డాటా కూడా ఇప్పుడు అందరికీ డార్క్ వెబ్లో ఉన్నట్టే లెక్క. చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరైతే నేను చాలా సేఫ్, నేను బాగా సెక్యూరిటీ, నన్ను ఎవరు మోసం చేయలేను అనుకున్న వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. ఎందుకంటే ఎవరికైనా రావచ్చు, ఈ టైంలో ఎవరికైనా ఫోన్ రావచ్చు. అందరికీ మన సార్ వాళ్ళే చెప్తున్నారు, నాకు ఈ ఫోన్ వచ్చింది, నాకు ఈ ఫోన్ వచ్చింది, నాకు ఈ ఫోన్ వచ్చింది. నేను ఎంత ఇది చేసినా సరే ఫోన్ రాదు అనేది లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న డాటా మన దగ్గర ఎంత సేఫ్గా ఉన్నా, మన దగ్గర నుంచి మన ఫోన్ నెంబర్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ డాటా బ్రీచ్ అయినప్పుడు మన పేరు, మన డీటెయిల్స్ కూడా వెళ్ళిపోయినట్టే లెక్క. ఈ లెక్కన మన ఇండియాలో ఎవరి ఫోన్ నెంబర్ కూడా సేఫ్గా లేదని లెక్క. అర్థం చేసుకోండి. ఇంకోటి మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఒకటి, ఎవరైనా మనకి కాల్ చేసి మన డీటెయిల్స్ చూసి వాళ్ళని చూసి మనం కట్ చేస్తాం. వీళ్ళు మన వాళ్ళు కాదు అని చెప్పేసి చూసి కట్ చేస్తాం. అదే పల్లెటూరులో చిన్న డబ్బా ఫోన్ పెట్టుకున్న వాళ్ళు అనుకోండి, ఎవరైనా కాల్ చేసి ఏమంటారు, అసలు ఎత్తని కూడా ఎత్తారు, ఇది నాకు తెలియని నెంబర్ అయితే కట్ కూడా చేసేస్తారు. అదే చదువుకున్న వాళ్ళు అనుకోండి, చూసి తీసి ఆన్సర్ చేస్తారు.
ఆన్సర్ చేసినప్పుడు ఆన్సర్ చేసినప్పుడు కూడా మీ ఐపీ క్యాప్చర్ అయ్యే ఈ ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, వైఫై కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ చాలా మందికి వస్తున్నాయి ఈ మధ్య. దానివల్ల ఏమవుతుందంటే ఐపీ క్యాప్చర్ అవుతుంది. ఐపీ నుంచి ఐపీ ఈ ఓపెన్ సోర్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఐపీ తోటి మన లొకేషన్స్ మనం ఎక్కడ తిరుగుతున్నాము అనేది తెలిసే ఛాన్స్ కూడా ఉంటుంది. దయచేసి మనం ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి నెట్ ఆఫ్ పెట్టుకోవడం నేర్చుకోండి. నెట్ ఆఫ్ పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట. ఎక్కువ నెట్ అంటే మనం ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడే వాడుకోవాలి. కానీ ఆన్ చేయగానే నెట్ వాట్సాప్ చాలా చాలా మెసేజ్ వచ్చేస్తాయి ఒకేసారి. దాంట్లో ఫోన్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదని నా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కూడా ఫోన్ అనేది చాలా జాగ్రత్తగా వాడండి. దయచేసి మీరు ఫోన్ నెంబర్ బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా షాపింగ్ మాల్లో ఫోన్ నెంబర్ రాసి గిఫ్ట్ వస్తుందని చెప్పేసి ఇంతకుముందు బాగా రాస్తుంటారు అందరూ, ఇప్పుడు అది మానేశారు. కానీ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాపించి తెప్పించేటప్పుడు అక్కడ బయట నిల్చొని ఉంటారు కొంతమంది. పిల్లోడి పేరు రాసుకుంటారు, తండ్రి పేరు రాసుకుంటారు, ఫోన్ నెంబర్ రాసుకుంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే తండ్రికి ఫోన్ వస్తుంది, మీ అబ్బాయిని అరెస్ట్ చేసినామని అది ఇది చెప్తారనమాట. మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఇది అరెస్ట్ చేసినాము అని చెప్పి ఒక ఏడుపు కూడా వినిపిస్తారు. మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు, ఈ అరెస్ట్ కావద్దు అనుకుంటే ఇంకా మేము తీసుకెళ్తాము ముంబై తీసుకెళ్తాము, వెంబడే మీరు కనుక డబ్బులు వేస్తే నేను వదిలిపెట్టేస్తానని చెప్పి మాట్లాడతాడు. 50,000 వేస్తే ఇంకో 50,000 ఇవ్వమంటాడు. అట్లా ఉంటుంది, సతాయిస్తారు అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయట మీ ఫోన్ నెంబర్ ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరు చెప్పన్నా సరే ప్రతి చిన్నదానికి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వకండి. ఫోన్ నెంబర్తోనే సర్వం తెలుసుకోవచ్చు. మీకు ఏ యూపీఐ ఐడి వాడుతున్నారు, మీరు ఏ ఫోన్పే వాడుతున్నారు, మీ యూపీఐ ఐడి, మీ దగ్గర ఏ బ్యాంకులు ఉన్నాయి అన్నీ తెలిసిపోతాయి అనమాట. అర్థమైందా? ఇంకోటి తర్వాత లోన్. ఎక్కువగా ఈ లోన్ యాప్స్ అనేవి ఫోన్లో ఎవరికైనా డబ్బులు అవసరమైతే ఎప్పటికే చూస్తారు, ఏది ఛాన్స్ ఏముందని చూస్తారు. ఫోన్లో లోన్ యాప్స్ ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్లో లోన్ యాప్స్ ఉంటాయి. లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోగానే మరి దానికి పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇక స్టార్ట్ చేస్తారు అనమాట. లోన్ నిన్న తీసుకున్నావు కదా, ఇవాళ కట్టు అంటారు. ఇవాళ కట్టాలని వీళ్ళు కట్టేసిన తర్వాత ఇంకా ఉంది, ఇంకా ఇంత కట్టాలి, మీరు కట్టింది ఇంతే అని చెప్పాడు. వాడు ఇచ్చేది 3,000, కట్టించుకునేది 5,000, ఇంకా కట్టాలి అని చెప్పాడు. వీళ్ళు ఫస్ట్ లోన్ తీసుకునేటప్పుడు ఒక సెల్ఫీ తీసిస్తారు అనమాట. సెల్ఫీని వాడు ఏం చేస్తాడంటే పైన ఫేస్ ఒకటి వచ్చి కింద బేర్ బాడీ చేసి నగ్నంగా చేసి అతని కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి పంపిస్తాడు అనమాట. ఇతను రేప్ చేశాడని కానీ లేకపోతే ఇతను నోడుగా ఉన్న ఫోటోలు అది పంపిస్తే షేర్. మనకి ఇండియాలో ఏమైందంటే పక్కన వాళ్ళకి మన విషయం ఏమైనా తెలిస్తే మనం చనిపోయేంత ఇది తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మనం ఈ మధ్య నాకు కొంతమంది మన తెలిసిన వాళ్ళే కొంతమంది డాబాయికి ఫోన్ చేశారు, నేను దూకేసి చచ్చిపోతాను, నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఏం చేయలేదు ఇప్పుడు అని అంటే, కాదు సార్ దీంట్లో సంగతి అంటే అప్పుడు దిగి వచ్చింది అనమాట. దిగేస్తే నేను చెప్పిన, మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ ఇట్లా తీసుకుంటే చేస్తారు, మీరు ఎవరికి భయపడుతున్నారు, వాడు ఎవరికో చెప్తారంటే భయపడుతున్నారు, కానీ మీరు ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా అని అడిగాను. చెప్పలేదంటే మరి చెప్పు, ఇది ఫ్రాడ్, పక్కా ఫ్రాడ్, ఇది మీరు చేసింది కాదు కదా, వాడు ఇట్లా చేస్తాడని చెప్పి. అట్లాగే మగవాళ్ళందరికీ కూడా ఒక న్యూడ్ కాల్ వస్తుంది, న్యూడ్ వీడియో కాల్ వస్తుంది. వాడు వచ్చి వీళ్ళతో మాట్లాడించి కొంచెంసేపు మాట్లాడించిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తాడు. వాడు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ అయిపోతుంది. ముందు వీడియో పెడతాడో తెలీదు, అమ్మాయి ఉంటుందో కూడా తెలీదు, వీళ్ళు మాట్లాడేస్తారు. మాట్లాడేసిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తాడు. వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నైట్ మాట్లాడతాడు, మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ వస్తుంది, నువ్వు ఈ అమ్మాయితో మాట్లాడినావు కదా, నువ్వు డబ్బులు పంపి, లేకపోతే నేను 2 నిమిషాల్లో ఫేమస్ చేస్తా, యూట్యూబ్లో పెడతా అని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. ఆ వీడియో కూడా పెట్టాడు వాడికి. అప్లోడ్ ఇంత నుంచి ఇక్కడ వరకు అది యూట్యూబ్లో ఒక ఆల్గారిథం ఉంటుంది. యూట్యూబ్లో అది ఏం ఆల్గారిథం అంటే మనిషి బాడీ ఎంతవరకు కనపడాలి, ఎంతవరకు కనపడకూడదు అనేది ఉంటుంది. అలాంటిది ఏదైనా వీడియో కనుక అప్లోడ్ చేయడం జరిగితే అది ఎమ్మటే తీసుకోదు, బ్లాక్ చేసేస్తుంది, ఆ వీడియోని బ్లాక్ చేస్తుంది. కానీ వాడు ఏం చేస్తాడంటే మనల్ని భయపెట్టడానికి సగం వరకు అప్లోడ్ అయిన ఏదైతే ఉందో అది పెడతాడు. ఇలా జరిగి మనకి దగ్గర ఒక ఆల్రెడీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఒక ఆయన అనే ఒక ఆయన కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఇక్కడ మన దగ్గర.
ఉరేసుకొని చనిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అతను చేసింది ఏంటంటే, వాళ్ళు నీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, 15 లక్షలు పంపి ఉంటే ఇతను నా దగ్గర అన్ని డబ్బులు లేవు అది ఇది అని చెప్పి ఆ రోజు నైట్ అంతా మదన పడుతూనే ఉన్నాడు, భయపడుతూనే ఉన్నాడు. ఒక్క మాట కూడా ఎవరికి కాల్ చేసి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు సార్. ఆ రోజు చెప్పకపోవడంతో ఏమైందంటే అతను బాగా లోపలికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నువ్వు కంటెస్ట్ క్యాండిడేట్ని, నీతో పాటు ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ఇది పంపిస్తాము, ఈ వీడియో రికార్డ్ చేసిన వీడియో మీ అందరికి పంపిస్తామని అంటే అతను లేదు నా దగ్గర ఏం డబ్బులు లేవని చెప్పేసి కావాలంటే నా ఫోన్లో మెసేజ్ చూసుకొని చెప్పి ఒక మెసేజ్ స్క్రీన్ షాట్ కొట్టి పంపించాడు. ఆ మెసేజెస్లో ఆ సార్కి వచ్చిన 2 మెసేజ్లు ఏదైతే ఫోన్ నెంబర్లు ఉన్నాయో, ఒకటేమో ఎలక్ట్రల్ ఆఫీసర్ ఉంది, ఇంకోటేమో ఇంట్లో వాళ్ళది ఉందన్నమాట. ఆ 2 నెంబర్లకు పంపిస్తున్నా అని చెప్పేసి పెట్టేయగానే ఆయన భయపడిపోయి ఉరేసుకుని చనిపోవడం జరిగింది అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఇలాంటి ఏదైనా పొరపాటు జరిగితే ఫస్ట్ కావాలని మనం కెమెరాని ఫ్రంట్ కెమెరాని ఆన్ చేసుకుని మాట్లాడాలి. ఫ్రంట్ కెమెరాని మూసేసి మాట్లాడితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాడు ఎంత రికార్డ్ చేస్తున్నా, వాడు ఏం చూపించినా మనకు అర్థమైపోతుంది, ఇది హనీ ట్రాప్, ఈ హనీ ట్రాప్ వల్ల మనకి నెక్స్ట్ ఈ కాల్ వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ కాల్ లిఫ్ట్ చేయకూడదు అని మనకు తెలుస్తుంది. మనకు తెలిసిన తర్వాత పొరపాటు మనకి ఎవరైనా వాడు కనుక మన వాళ్ళకి పంపిస్తే మనం ముందే చెప్పుకోవాలి. మనం ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలిగితే ప్రపంచంలో మనకి భయం ఉండదు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోని మన ఆఫీసర్కి మన వాళ్ళకి చెప్పుకుంటే మనకి వేరే బాధ ఉండదు. ఇది ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా చెప్పాలి, ఇట్లా జరుగుతుంది, ఇది అన్నింటిగా పట్టింది, దీనివల్ల ఇట్లా జరుగుతుంది, నీకు ఇట్లా ఏమైనా జరిగితే భయపడదు, ఏదైనా ఉంటే ముందుకు వచ్చి నాకు చెప్పు అని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కాల్స్ ఇలాంటి కాల్స్ వస్తున్నాయంటే కనుక్కోండి, మీరు భయపడకండి, ఇది ఫ్రాడ్ మాకు తెలుసు అని మీరు చెప్పగలగాలి. ఏదో నువ్వు చేస్తున్నారా అంటే అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, అంత ప్రాపర్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన మీరు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ వాళ్ళు మీ బ్యాంక్ దగ్గర నుంచి ఎక్కువగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా. బ్యాంక్ నుంచి ఎట్లా అంటే వీళ్ళు చూసారు కదా, వీడియో చూశారు కదా. ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లో ఫస్ట్ ఫోన్ కట్ చేయాలి. మీరు బ్యాంక్ వాళ్ళకి ఎవరైనా ఉంటే చెప్తున్నాను, బ్యాంక్లో ఎవరైనా రాగానే ఫోన్ మాట్లాడితే ఫోన్ కట్ చేయాలి. ఫోన్ కట్ చేపించి ఇవన్నీ చదివియాలి. ఫస్ట్ చదివిస్తే ఏమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ మన దాంట్లోకి రారు. వాళ్ళు ఏం చేస్తారంటే నా పర్సనల్ విషయం సార్ అని చెప్తారు. ఎక్కువ పర్సనల్ విషయం కాదు, డబ్బులు పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మొన్న రీసెంట్గా ఒక లేడీ ఏం చేస్తుందంటే ఇలాంటి కాల్ రావడం వల్ల ఆమె వాళ్ళ పిల్లలకి చెప్పలేదు, పిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది, మెడలో బంగారం తీసుకెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టింది. ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి ఆ 4 లక్షలు తీసుకొచ్చి ఆర్టీజీఎస్ చేసింది. రీసెంట్గా ఆర్టీజీఎస్ చేసి మొత్తం డబ్బులు పోగొట్టుకున్న తర్వాత పక్కన వాళ్ళ బ్రదర్ చెప్తే ఇది కాదమ్మా, ఇది ఫ్రాడ్, ఇది వాళ్ళు పోలీసులు కాదు, నీకు ఫోన్ చేసిన పోలీసులు కాదంటే అప్పుడు మా దగ్గరకు వచ్చింది. 14 లక్షలు పోయింది. అప్పటికి ఒంటి మీద ఉన్న బంగారం అంతా గొడవ పెట్టేసి ఆ డబ్బులన్నీ పంపించేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సరే ఈ ముత్తూట్ ఫైనాన్స్లో కూడా మేము ఇది ఇచ్చాము. ముత్తూట్ ఫైనాన్స్లో కూడా ఈ 17 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇచ్చినాము. మనం ప్రింట్ చేసి అన్ని బ్యాంకులకి తిరిగి ఇచ్చాము. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ అవేర్నెస్ అనేది ప్రజల్లో కల్పించాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ పిల్లలకి అవేర్నెస్ కల్పించాలి, మనకి తెలిసిన వాళ్ళకు కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడితేనే మనకి ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గుతుంది, లేకపోతే ప్రాబ్లం ఫేస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య వాట్సాప్లో ఎక్కువగా మనకి ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి. ఏపీకే ఫైల్స్ అంటే మన యూనియన్ బ్యాంక్ అని, ఎస్బీఐ అని, కిసాన్ సమృద్ధి యోజన అని, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఇలాంటి యాప్స్ వస్తున్నాయి. యాప్స్ రాగానే మనకు తెలిసిన వాళ్ళే కదా పంపించింది అని చెప్పి కంపెనీ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. కానీ పంపించింది తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళ ఫోన్ హ్యాక్ అయి ఉంటుంది. వాళ్ళ ఫోన్ హ్యాక్ అవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈ మెసేజ్ వస్తుంది అనమాట. మీకు తెలియదు ఈ సంగతి. తెలియకపోయేసరికి మీరు ఏం చేస్తారంటే అది ఈసారి మన పక్కన ఉన్న వ్యక్తే కదా పంపించిండు, ఇది ఏంటి అని చెప్పి మనం కంపెనీ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకోగానే స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఇన్స్టాల్ అవ్వగానే మన దగ్గర ఉన్న డాటా, మన దగ్గర ఉన్న మెసేజ్లలోకి ఒక మెసేజ్ చేస్తుంది, మిస్లేనియస్ మెసేజ్ చేస్తుంది. అది ఏంటంటే
ఎన్క్రిప్టెడ్ మెసేజ్, దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఏమవుతుందంటే అది ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆ మెసేజ్ ఎవరైతే యాప్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి డేటాని రీడైరెక్ట్ చేస్తారు. రీడైరెక్ట్ చేసినప్పుడు మన మెసేజెస్లో వచ్చి అది కూర్చుంటుంది. అది ABCD XYZ సమ్వాట్ ఉంటుంది అన్నమాట. అది హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. అది మనకు తెలియదు. అదేం చేస్తుందంటే మన దగ్గరకు వచ్చిన ఓటీపీలన్నీ రీడైరెక్ట్ చేస్తుంది. ఎవడైతే ఆ సాఫ్ట్వేర్ తయారు చేస్తాడో వాడికి రీడైరెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గరకు వచ్చిన మెసేజ్ ఓటీపీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే వాడు ఫస్ట్ చేసేది ఏంటంటే మన వాట్సాప్ వాడు యాక్టివేషన్ చేసుకుంటాడు. యాక్టివేషన్ చేసుకొని మన వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఆ మెసేజ్ పంపిస్తాడు. సేమ్ అదే మెసేజ్ పంపిస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే వాడి దగ్గర డాటా పెరుగుతుంది. ఎట్లాంటి డాటా అంటే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, మీకు వచ్చే మెసేజెస్, మీకు వచ్చే ఓటీపీస్, మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లు కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే అందరికి కూడా మెసేజ్ పంపిస్తాడు. ఇలాంటి ఓటీపీలు వచ్చే మెసేజ్లతో ఏంటంటే మీ దగ్గర నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఓటీపీస్ ఏదైతే ఉన్నాయో అవి వాడికి రీడైరెక్ట్ వాడు చేసుకొని అవన్నీ మీ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. మీ అకౌంట్లో వచ్చి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్తాడు అనమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో వాట్సాప్లో వచ్చే ఎటువంటి APK ఫైల్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోకండి దయచేసి. ఇంకోటి, వాట్సాప్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. ఎవరైనా యూజ్ చేసి ఉండరు, నేను చెప్తాను, కొంచెం రాసుకోండి. వాట్సాప్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఫస్ట్ అకౌంట్లోకి వెళ్ళి 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఒక 6 డిజిట్స్ కోడ్ ఉంటుంది. వాడు మీ వాట్సాప్ యాక్టివేషన్ చేసుకున్న 2 స్టెప్ వెరిఫికేషన్ మీరు ఆన్ చేసుకుంటే వాడికి రాదనమాట. వాట్సాప్ యాక్టివేషన్ కాదు వాడికి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి వాడికి వాట్సాప్ యాక్టివేషన్ కాదు. దాని ద్వారా మీ అకౌంట్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. తర్వాత ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్ అకౌంట్లో బయటకు వచ్చిన తర్వాత ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో హూ కెన్ సీ యూ ఆన్లైన్ అని ఉంటుంది. అది ఎవ్రీవన్ అని ఉంటుంది. మీరు ఎక్కువగా ఎవ్రీవన్ అని పెట్టుకుంటారు. ఈ ఎవ్రీవన్ వల్ల ఏమవుతుందంటే మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని చెప్పేసి అందరికీ తెలిసిపోతుంది అనమాట. వాడు మీకు మెసేజ్ చేయడం కానీ వీడియో కాల్ చేయడం కానీ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఎవ్రీవన్ అనే మెసేజ్ తీసేసి ఎప్పుడు మై కాంటాక్ట్స్ ఓన్లీ, అంటే మీకు తెలిసిన వాళ్ళు మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలాగా ఎవ్రీవన్ అన్ని తీసేసి ఓన్లీ మై కాంటాక్ట్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవసీ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేయండి. హూ కెన్ కాల్ యూ అని ఉంటుంది, ఎవ్రీవన్ అని పెట్టి ఉంటుంది. ఎవ్రీవన్ పెట్టుకుంటే అది తీసేసి ఎందుకంటే హూ కెన్ కాల్ యూ అని ఉంటే అది తీసేసి అది దాంట్లో ఒక బటన్ ఉంటుంది, సైలెంట్ అన్నోన్ కాలర్స్ అనే బటన్ ఉంటుంది. కాల్స్లోకి వెళ్ళి సైలెంట్ అన్నోన్ కాలర్స్ అనేది ఒక బటన్ మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు తెలియని వాళ్ళు మీకు ఫోన్ కాల్ చేసి వీడియో కాల్ చేసే ఛాన్స్ ఉండదు అన్నమాట. లేదు మా బయట దేశాల్లో మా వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మాకు వీడియో కాల్స్లో వాట్సాప్ కాల్స్ చేస్తారనుకుంటే అది ఏం చేయాలంటే మా నెంబర్ ఫీడ్ చేసుకొని మీ నెంబర్ ఇవ్వండి, మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాము, అయితే డైరెక్ట్ వీడియో కాల్ వస్తుందని చెప్పి చెప్పాలి. ఎవరైతే మీకు దొంగ అనేవాడు ఎవరైనా సరే వాడు మీకు తెలియకుండా ఉండడానికి ఈ వాట్సాప్ కాల్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మనం వాడికి ఆప్షన్ ఇస్తాం, కాల్ చేయడానికి ఆప్షన్ ఇస్తాం కాబట్టి వాడు మనకి కాల్ చేసి అరెస్ట్ చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మనల్ని కాల్ చేయడానికి మనం వాడికి ఆప్షన్ అనేది ఇవ్వద్దు అనమాట. మనకి తెలిసిన వాళ్ళు కాల్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి, గ్రూప్స్లో కూడా ఉంటుంది. గ్రూప్స్లో కూడా హూ కెన్ యాడ్ యూ ఇన్ గ్రూప్స్ అని ఉంటుంది. అది కూడా మనం ఓన్లీ మీ కాంటాక్ట్స్ ఓన్లీ పెట్టుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళు మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తే బెటర్. కాకుండా వేరే వాళ్ళ కనుక మిమ్మల్ని యాడ్ చేస్తే ఏం చేస్తారంటే ఫోటోగ్రఫీ గ్రూప్స్ ఉంటాయి కొన్ని, ఆ గ్రూప్స్లలో యాడ్ చేస్తే లింకులు పంపిస్తుంటారు. దానివల్ల మీ డాటా పోయే ఛాన్స్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు మీ డాటాని బాగా సేవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎక్కువగా మన 24 గంటల టైంలో 8 గంటలు నిద్రపోవడానికి, మిగతా 16 గంటలు మన పని చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ వచ్చినాక 8 గంటలు దాంట్లో కూర్చుంటాం. అది ఎట్లా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 8 గంటలు నిద్ర, 8 గంటలు పోతుంది. ఇంకో 8 గంటలు మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక అనేకమైన డిస్టర్బెన్స్ గురవుతున్నాం. ఫస్ట్ ఈ ఫ్రాడ్ గురించి జరిగినప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ భయాన్ని వదలాలి. రాగానే భయపడ్డాం, చాలామందికి అలవాటు భయపడిపోవడం. ఏం జరుగుతుందో, ఏమైపోతానో నేను, భవిష్యత్తు ఉంటుందో లేదో అనేకమైన ప్రశ్నలు మనలో మనకి ఇబ్బంది పెట్టేస్తుంటారు.
మన పెద్దవాళ్ళు చెప్తారు, ఆవేశం, భయం, కోపం ఇవన్నీ కూడా మనని ముందుకు వెళ్ళలేకుండా అక్కడ ఆపేసి మన మైండ్ను స్టాగ్నేట్ చేసేసి, అంటే మన మతి భ్రమణ గురి చేసి ఆపేసి మనం ఏం చేయాలో తోసిన పరిస్థితి తీసుకొచ్చేది ఈ భయం. అలాగే ఆవేశం కూడా, మనం ఏం మాట్లాడాలనుకున్నాము, నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాలనుకున్నామో ఆవేశం కూడా అంతే, కోపం అంతే. ఈ మూడు కూడా మనకి శత్రువులు. అవి వదిలిపెట్టంటే అవి మనకు ముఖ్యం ఆపడతారు. కాబట్టి అవి వదిలిపెట్టే ముందు అసలు వాడు ఏం చెప్పేది ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. ఏదో మన ధోరణిలో మన పనిలో ఉంటాము. కరెక్ట్గా మన ల్యాండ్, మీరు ఫ్లాట్ పొందాల్సిందారా మా ఫోన్కి వస్తుంటాయి, మీకు మేము ఫలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీరు ఫ్లాట్ పొందాల్సిందారా, మేము వేస్తున్నాం అని ఒకటి. రెండోది, మీ వెహికల్ పై లోను ఇస్తామండి. మనకి వెహికల్ లోన్ అవసరం లేదు, మన బ్యాంకుకి పోతాం, మనం వాటి పిలిచి చెప్పవలసిన అవసరం లేదు. మనకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మన వెహికల్ కాస్ట్ 8 లక్షలు, కొన్న మరుసటి రోజు నుంచి దాని డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ వాడు 3 ఏళ్ళు పోయినాగా 16 లక్షలు ఇస్తామంటారు. అది ఎందుకు కరెక్ట్? ఒరిజినల్ కాస్ట్ ఏమో 8 లక్షలు, డిప్రిసియేషన్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయినా అది ఎంత ఉంటుంది? మన సెకండ్ హ్యాండ్లో కొన్నాడు, అది అమ్మండి ₹1,00,000 కూడా ఇవ్వరు. అది ఆలోచించాం మనం, అబ్బా వీడు లోన్ ఇస్తున్నాడు, టాప్అప్ లోన్. మనకి అట్రాక్షన్ ఫస్ట్ అక్కడ పడిపోతాం. ఎందుకంటే మన అవసరాలు అలా ఉన్నాయి. ఈరోజు ₹1,00,000 ఏది కాదు, 10,000 వరకు సంపాదించిన అమ్మ 10,000 అనేవారు. ₹1,00,000 ఏది కాదు, ఇప్పుడు 10 లక్షలు ఉండాలి, మినిమం 10 లక్షలు దేనికైనా. ఆ 10 లక్షలు ఖర్చు పెట్టడానికి ఎక్కడ మనకు వేస్ దొరుకుతాయా, ఈ రోజు మనం బయటపడిపోతామా అనే పద్ధతిలో మనం ఉంటున్నాం. ఆ ధోరణి మార్చుకోవాలి. ఫస్ట్ మన అవసరాలు ఎంతవరకు ఉన్నాయి, మనకు కావాల్సింది ఎంత, మనం ఏం చేయదలుచుకున్నాం, ఏం చెయ్యాలి, మన భవిష్యత్తు ఏంటి, మనకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ కూడా కూర్చుని ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక పేపర్ మీద క్యాల్కులేట్ చేసుకుని మన కుటుంబ అవసరాలు ఏంటి, మన వ్యక్తిగత అవసరాలు ఏంటి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, ఎందుకు లిమిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళ ఎకానమీలో చెప్తారు. మనం అవన్నీ పట్టించుకోం. మాకంతా బిజీ అండి, ఈ టెక్నాలజీలో ఇవన్నీ ఆవిడ ఆలోచిస్తాడు చాదస్తంగా. ఇది మనం చేసేది. ఈ చాదస్తమే మనని ఇబ్బందులు గురి చేస్తుంది, అది గుర్తించట్లేదు. ఈ స్కామ్ ద్వారా మన భారతదేశంలో 1,770 crores ఆఫ్ రూపీస్ పోయింది ఈ డిజిటల్ స్కామ్ ద్వారా. అంటే డిజిటల్ అరెస్ట్, వాళ్ళు ఫోన్ చేయడం, మిమ్మల్ని మీకు ఇందాకన్నీ చెప్తూనే ఉన్నారు, ఈ పార్సల్ వచ్చిందనో లేకపోతే ఆన్లైన్ షాపింగ్లోనో, ఇవన్నీ కూడా చాలా అట్రాక్షన్స్ వల్ల చాలా పోగొట్టుకొని ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయవలసిన విషయం అది అనవసరంగా మన చేతిలోంచి అందరికి, అంటే ఒకరి దగ్గర నుంచి వెళ్ళిపోతుందంటే మనందరం కూడా దానికి బాధ్యతమే కదా, మనం కూడా అందులో సఫరర్సే కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ వాళ్ళకి, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఫైనాన్సర్స్కి, ప్రైవేట్ ఫైనాన్సర్స్కి, అలాగే షాపింగ్ ఈ పెద్ద మాల్స్ వాళ్ళకి ఇవన్నీ అవేర్నెస్ అనేది గట్టిగా క్రియేట్ చేయాలి. ఒక రకమైన భయం, స్టర్న్ యాక్షన్ తీసుకుంటాం అనే పద్ధతిని మనం తీసుకోవాలి. గట్టిగా మనం తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, ఒకటి పని చేస్తాము అంటే ఒక 20 ఏళ్ళు వాడి జీవితంలో పోయింది అంటే వాడి పరిస్థితి ఏమవుతుంది చెప్పండి. అది మనం గమనించగలగాలి. ఇవన్నీ దానివల్ల కాన్సిక్వెన్సెస్ అంటే చెప్పగలగాలి. ఇవన్నీ కూడా ఇదివరకు ఏం చేశారు, కంబోడియా నుంచి, లావోస్ నుంచి, అలాగే మన మయన్మార్ నుంచి స్టార్ట్ చేశారు. ఎందుకని? ఎంప్లాయ్మెంట్ లేక ఈజీ మనీకి అలవాటు పడిపోయింది. అలాగే ఆడవాళ్ళకి వేరే వేరే అట్రాక్షన్స్, ఎంత ఖాళీగా ఉంటే ఈ సీరియల్స్ ద్వారా ఉపయోగించి వాటిని ద్వారా అట్రాక్షన్స్ పడి వాళ్ళ ఆస్తి మనకు కొట్టేద్దాం, మన ఆస్తి వాడకూడదాం, ఇద్దరు పెళ్లి చేసుకున్న వాడిని కాపురం విడగొడతాం, మళ్ళీ పెళ్లి చేసుకుందాం, ఇవేగా సీరియల్స్ ఇంకా ఉండేది. ఈ సీరియల్స్ ఫాలో అవ్వడం, జీవితాలు పాడు చేసుకోవడం, ఇది అవసరమా మనకి ఎంత అవసరమో ఏంటి? హౌస్ వైఫ్గా ఉంటే ఎన్ని పనులు చేయొచ్చు అంటే ఇప్పుడు ఆన్లైన్ అట్రాక్షన్స్. ఇందాక చెప్పారుగా, యూట్యూబ్లో ఒక ఫోటో పంపిస్తే 50 రూపాయలు ఇస్తాం. అది మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2011 నేను లీగల్ సర్వీస్ అథారిటీ, 2013 నాకు లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా వేశారు, విజయనగరంలో ఉండగా. ఒక మెసేజ్ ఇచ్చాడు, యూ వన్ 145 pounds ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ లండన్. నాకు 145 pounds ఆఫ్ 145,000 ఆఫ్ పౌండ్స్ అంటే మరి లండన్ వాడిది
ఇదేంటి కొత్తగా ఉంది, ఇదేదో వచ్చింది అనుకుని మా స్టాఫ్ మేము ఖాళీగా ఉండి ఆపరేట్ చేయడం మొదలెట్టాం. తర్వాత తెలిసింది 2 స్టెప్స్ ఎవరికి రిపేర్. ఎప్పుడు కూడా మనకు వచ్చే అమౌంట్ని మన నుంచి వాడు పొందమని అడగరు, ఇమ్మని కట్టమని అడగరు. అదొకటి ఆలోచన చేయాలి. ఆలోచన అనేది లేకపోతే మన పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. ఇది ప్రతి పిల్లలకి మన అవేర్నెస్ ఇవ్వాలి. చిన్నపిల్లలు కూడా చేయగలిగే స్థితిలో ఉన్నాం మన చిన్నపిల్లలు మన ఇంట్లో ఉండి మన పిల్లలు కూడా మనని బ్లాక్మెయిల్ చేసే స్థితికి ఎదిగిపోయాం. మనమే బ్లాక్మెయిల్ చేసుకుంటున్నాం, మనమే భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్నాం, మనమే ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసుకుంటున్నాం బికాస్ ఆఫ్ దిస్ నెట్వర్కింగ్ సిస్టమ్, టెక్నాలజీ అండ్ విపరీతమైన ధోరణులు. ఇప్పటికిప్పుడు సంపాదించాలి, ఇప్పటికిప్పుడు చేసేయాలి. ఇప్పుడు డ్రగ్స్ మనకి చాలా ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ మీద కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. దానిలో కూడా ఈ నార్కోటిక్ డ్రగ్స్లో కూడా ఏం చేయాలంటే మీరు ఈ షీటింగ్ లాగానే హీటింగ్ కూడా పెట్టి ఆ కాలేజెస్లో ఒక టీమ్స్ క్రియేట్ చేసి ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ ఉన్నాయి, యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అని ఉన్నాయి. అలాగే ఇందులో కూడా కాలేజెస్లోను స్కూల్స్లోను ఈ యాంటీ డ్రగ్స్ కమిటీ ఒకటి ఫామ్ చేసి వాటిని ఐడెంటిఫై చేయగలిగితే కొంతవరకు డ్రగ్స్ నిరోధించవచ్చు. అది కూడా చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే ర్యాగింగ్ ఇదివరకు ఎక్కువగా ఉండేది కాలేజెస్లో. ఊరికే సరదాకు మొదలైన ర్యాగింగ్ చివరికి ప్రాణాంతకంగా తయారైంది. వాళ్ళ యొక్క జీవితాలు భవిష్యత్తు నాశనం అయ్యింది. అందుకని యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ప్రతి చోట పెట్టించాము. అలాగే యాంటీ డ్రగ్స్ కమిటీ అని ఒకటి ఫామ్ చేసి అది ఒక వాళ్ళ మెంబర్స్ని కొంతమందిని ఆ స్కూల్లో ఆ కాలేజీలో వాళ్ళు పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసేటట్టుగా విపరీతంగా మాట్లాడతారు. వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అవన్నీ మీకు తెలిసింది. అవన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ యాంటీ ర్యాగింగ్ ఈ స్కామ్లో, డిజిటల్ అరెస్ట్ స్కామ్లో కూడా చాలా చేయాలి. మనకు ఫస్ట్ ఓస్వాల్ కంపెనీ ఉంది, మనకు తెలుసు కదా. దీన్ని ఒక స్పెల్లింగ్ అంటే బట్టలు కంపెనీ అని. ఆయన దగ్గర నుంచి ఆయన 10 రోజులు ఇబ్బంది పెట్టి 7 కోట్లు పొందారు ఈ డిజిటల్ స్కామ్లో. అలాగే రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అనుకుంటున్నాను గుర్తుంది, మా చీఫ్ జస్టిస్ గారి యొక్క పిఏగా వర్క్ చేశారు ఆయన. ఇప్పుడే మీ చీఫ్ జస్టిస్ గారు ఢిల్లీలో ఉన్నారు, 2 crores పంపించమన్నారంటే పంపించాక పంపించేసినా అది ఫేక్ అని తెలిసింది. రికవరీ కష్టం, వెంటనే అయితే రికవరీ అవుతుందని మన పోలీసు వారు చెప్తున్నారు. దానికి సరైన యంత్రాంగం అంతా పెట్టుకున్నారు, వాడు బాగుంది. కానీ వెంటనే చెప్పగలిగే స్థితి మనకు కూడా రావట్లేదు. ఎందుకంటే మన ఒక రకమైన టెన్షన్, ఒక బాధ, కష్టం. ఈ కష్టం అంటే చెప్పుకోలేని అని ముందు భయాన్ని వదిలి చెప్పుకుంటే చాలా వరకు ఉత్తమం అవుతుంది. ఈ ప్రధానమంత్రి గారు దీని గురించి ఒక మన్ కీ బాత్లో ఆయన మాట్లాడగలిగారు అంటే ఎంత సిచ్యువేషన్ వరస్ట్గా ఉందో ఆలోచించండి. కాబట్టి ఇది కేవలం కామన్ మ్యాన్ సంపాదించిన సొమ్ము. ఇది ఇప్పుడు పోగొట్టుకున్న స్కామ్లో పోగొట్టుకున్న సొమ్ము అంతా కూడా ఒక కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్, లోవర్ మిడిల్ క్లాస్ మ్యాన్ సంపాదించిన సొమ్ము. ఇందాక చెప్పారు ఒక భార్యాభర్తలు గవర్నమెంట్ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాడు ఉంచుకున్న 8 కోట్ల రూపాయలు పుచ్చుకున్నారండి. ఎందుకు జరుగుతుంది? కేవలం అవేర్నెస్ లేక. ఈ స్కైప్లని, వాట్సాప్లని, తర్వాత అనేకమైన వివిధ రకాల సిస్టమ్స్ అన్ని మనం ఆపరేట్ చేయడం వచ్చింది. కానీ దాన్ని ఎదుర్కొనడం ఎలాగనేది మనకి రాదు, ఇంకా టైం పడుతుంది. అది ఎదుర్కొనేందుకు తెలుసుకోవడం టైం పడుతుంది. అటువంటిప్పుడు మనం దాన్ని ఆపేయాలి. ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించాలి. బియాండ్ దట్ దానిలో వెళ్ళటం అనేది మనకి అనవసరం అనేది మనం చేయాలి. చేస్తేనే మనకి క్రైమ్స్ కానీ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉంటారు. ఇప్పుడు ఇందాక మనకి ఇన్స్పెక్టర్ గారు వీడియోలో చెప్పారు, వసలేని మన సైబర్ క్రైమ్స్ వాళ్ళు తయారు చేశారు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రతి చోట కాన్స్పిక్యూస్ ప్లేసెస్, అంటే మన ప్రతి స్కూల్లోను, కాలేజీల్లోను, నెక్స్ట్ ఈ రేషన్ డిపోల్లోను, నెక్స్ట్ మన ఈ సిగ్నలింగ్ సిస్టంలోను, పోలీస్ స్టేషన్, ప్రతి పోలీస్ స్టేషన్ బయట, అలాగే మన కోర్ట్స్లోను అందరికీ ఇది అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే కొంతవరకు మనము రక్షించగలుగుతాం. మనం డైరెక్ట్గా మనం రక్షించడం అని అవుతాం. ఇది ఖచ్చితంగా చేసి చూడండి. దీనివల్ల వచ్చే రిజల్ట్ మీరు ఒక్క చోటే కాదు, మీకు తెలిసిన ప్రతి ప్లేస్లోనూ చేయండి. అది ఫారిన్ కంట్రీస్లో కూడా జరుగుతోంది. ఇది
వాళ్ళు బయటపడలేదు, మనం పడుతున్నాం. అది ఎక్కడ జరుగుతుందో వాళ్ళకి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మనకు లేదు కాబట్టి అక్కడ జరగట్లేదు మనం అనుకుంటున్నాం, అక్కడ ఉన్నాయి. నేరగాళ్ళు ఎక్కడైనా ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం మీరు గమనించి దీని నుంచి మనం రక్షణ పొందాలి. కోర్టులో మనం ఎంతవరకు కేసు వేస్తే ఫైట్ చేసి పొందగలం చెప్పండి. ఇమీడియట్గా మనకు కావాల్సింది 1930 కాల్ చేయడం, పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ డీటెయిల్స్ చెప్పకపోవడం. ఈ కేవైసీ నో యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్తూ ఉంటారు. ఆ కేవైసీ ఏ బ్యాంకు మనం అడగదు, మనం వెళ్ళినప్పుడే ఫామ్ ఫిల్అప్ చేయమంటుంది. కానీ అది మనం ఏం చేస్తామంటే మెసేజ్ వచ్చిన మీద గబగబా పర్ప్లస్ ఇచ్చేస్తాం. మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన డీటెయిల్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాం. అవన్నీ హ్యాక్ అయిపోతున్నాయి. మనకి లాకింగ్ సిస్టమ్ తెలియదు. ప్రతి వాడికి స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది. ఇంకా యాపిల్ ఫోన్స్ ఉన్నాయి. ఇంకా కొత్త వెరిఫై కొత్త అప్లికేషన్స్ వచ్చినవన్నీ కూడా తీసేసుకున్నారా. ఇదేది పుస్తకం హస్తభూషణం అని అనేవారు ఇదివరకు. అంటే చేతిలో ఒక పుస్తకం ఉంటే వీడు గొప్పవాడు అనుకునేవారు. ఇప్పుడు దాని సెల్ ఫోన్ ఎంత మంచి గ్యాడ్జెట్ ఉంటే అంత మంచి చేతుకున్న ఆభరణం అని మనం అనుకోవాలి. కాబట్టి ఈ సెల్ ఫోన్స్ దాదాపు ఉపయోగించడం తగ్గించండి. దీంట్లో అప్లికేషన్స్ ప్రతి చోట కూడా ఎట్లా ఉపయోగిస్తున్నారు వాటి మీద ఒక నిఘా విభాగం ప్రతి వాళ్ళే పెట్టుకోవాలి. తర్వాత పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తన ఫ్రెండ్స్ని అందరూ కూడా ఒకరికొకరు కంట్రోలింగ్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే బాగానే ఉంటుంది. అలాగే యూట్యూబ్స్ మీద కూడా మనం కంట్రోలింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. యూట్యూబ్లో పెట్టగానే మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి కానీ ఆశ పనికిరాదు. అత్యాశ దుఃఖానికి చేటు. కాబట్టి ఈ అత్యాశ పోవడం అనేది మనిషికి ముఖ్యంగా చాలా దుఃఖం కలుగజేస్తుంది. అది ఎప్పటికీ తీర్చుకోలేని లోటు పూడ్చలేని లోటుగా మిగిలిపోతుంది. కాబట్టి ఇవన్నీ గమనించి ఇవన్నీ కూడా మీరు అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సమావేశంలో లోకకథలతో పాటు ఒక కొత్త సబ్జెక్ట్ సైబర్ క్రైమ్ అనే దాని గురించి అందరూ చెప్పడం జరిగింది. మన అనుభవాలు చెప్తున్నాము. ప్రతి వాళ్ళకి ఏదైతే అనుభవం మోసపోవడం అనే దానికి మనం చాలా రెడీగా ఉన్నామని అర్థం. ప్రతి ఒక్కరు కూడా రెడీగానే ఉన్నారు. కాబట్టి మోసాన్ని బారిన పడకుండా వాళ్ళు ఇద్దరు చెప్పినటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఈ మోసాల నుంచి మనం బయటపడాలని కోరుకుంటూ ఈ సమావేశం ఎంతతో ముగిస్తుందని